హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు లివింగ్ అరౌండ్ సిరీస్ డే 30/60 డేస్. ఈ 30 డేస్ లో నేను నేర్చుకుంది ఒకటి, చేంజ్ అనేది ఒకే రోజు కాదు. నువ్వు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు చేంజ్ అవుతుంది. దానికోసం నువ్వు చిన్న చిన్నగా చేంజ్ అవ్వాలి. దానికోసం నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ సిరీస్ నేను స్టార్ట్ చేయ ముందుకు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆల్రెండి చేద్దాం అనే థింకింగ్ లో ఉండేటోన్ని. కానీ ఇప్పుడు నేను ఏదనుకుంటే అది చేయాలనే కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది. ఈ సిరీస్ చేస్తుంటే కొన్ని రోజులు చాలా టఫ్ గా ఉంది, స్టార్టింగ్ లో కొన్ని రోజులు చాలా ఈజీగా ఉంది. ఎంత వచ్చినా గానీ సిరీస్ మాత్రం ఆపలేదు. నాకు నేను గివ్ అప్ చెప్పుకోకుండా చేసుకున్నా. ఇంకా 30 డేస్ కూడా గివ్ అప్ చెప్పకుండా చేసి నాకు ఎప్పుడు ఒకటే జరుగుతుంది మైండ్ లో, నేను అనుకున్న కళలన్నీ నేను సాధించాలి అండ్ నా డ్రీమ్ ఫిజిక్ కూడా నేను అచీవ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే నేను గివ్ అప్ చెప్పుకోకుండా రోజు డైలీ కాన్సిస్టెన్సీ గా వీడియోస్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎలా అయితే చిన్న చిన్న చేంజెస్ తీసుకుంటున్నాను, చిన్న చిన్న ఎఫర్ట్స్ పెట్టుకుంటున్నాను, అవే ఇప్పుడు కాకపోయినా రేపటి నాడు ఫ్యూచర్ లో నాకు ఉపయోగపడతాయని నాకు బాగా అర్థమైంది. అప్పటి వరకు మన జేబుని, మన చేతిని, మన మనసుని, మన మైండ్ ని అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మనకు మనమై. ఇంకా కొన్ని కూడా చాలా సాక్రిఫైస్ చేసి ఉంది, అవి కూడా చేసేయాలి. ఇప్పుడు సాక్రిఫైస్ చేసేస్తేనే రేపటి నాడు అన్ని మనకు తిరిగి వాటితో సహా. మీకు మెయిన్ గా చెప్పేది ఏంటంటే రేపు గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకోకుండా, ఎక్కువ ఎక్సైట్మెంట్ కాకుండా, ఎప్పుడూ ఒక రోజు మీద గానీ, ఒక మనిషి మీద గానీ, ఒక వస్తువు మీద గానీ ఆశలు పెట్టుకోవాలి. ఇప్పటికైతే నేను చాలా చేంజ్ అయ్యా. ఇంకా 30 డేస్ లో ఇంకెంత చేంజ్ అవుతుందో చూస్తా. ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ రేపు కొత్త వీడియోతో కలుసుకుందాం. నేను మీ నాని. ఓకే, రైట్.